జగతికి నీవే ఆధారమా. కుమారుడా నీ చరితము నేనెంతో వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీ గర్వించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీ గర్వించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా పాడవి నీ కృపా చాలయ్యా. సంతమంతా కలిసి యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనునే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనునే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము
నుంచి విజయమునే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో హృదయోక్తకే సాగేదా నా ప్రతి క్షణము ఈ భావనతో హృదయోక్తకే సాగేదా యేసయ్యా యేసయ్యా అందరూ కలిసి నీ కృపా చాలయ్యా స్వాగతం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం నీవేనే చాలయ్యా మరొకసారి యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవేనే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవేనే చాలయ్యా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతిఫలమునా నా భారము నీవు మోయగా నిలువాయే నా ప్రయాణము నీ దయ చేతనే కలిగిన జీవము ఎన్నడూ నన్ను వీడనే నీ దయ చేతనే కలిగిన జీవము ఎన్నడూ నన్ను వీడనే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా పరిశుద్ధుడా సారథవై నడిపించు సీయోనునే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే పాడమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనునే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో నీ యొద్దకే సాగేదా నా ప్రతి క్షణము ఈ భావనతో నీ యొద్దకే సాగేదా యేసయ్యా యేసయ్యా అలాగే అందరూ కళ్ళు మూసుకుని దేవుని ఆరాధన చేద్దాం యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా
నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసయ్యా సుకుమారుడా నీ చరితమే నేనెంతో వివరించును నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ కర్తించి నీ రుణమునే తీర్చనా జీవితమంతా నీ కర్తించి నీ రుణమునే తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా 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 నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనే ప్రతిపాదనా జగతికి నీవే ఆధారమా హల్లెలూయా 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 ఎలుగెత్తి రెండు చేతులు చప్పట్లు కొడుతూ ప్రభు నామమును కనపరుచున్నాం ఒకసారి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా ప్రతిక్షణము ఈ భావనతో గురియోతకే సాగేదా నా ప్రతిక్షణము ఈ భావనతో గురియోతకే సాగేదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఘనుడైన గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ కృప మాకందరికి అనుగ్రహించి మరలా నిన్ను ఆరాధించి నేను సేవించే భాగ్యాన్ని మాకు ఇచ్చాడు ఆయన. సంఘము కొంతమందిగా కూడి ఉన్నాము, మరి కొంతమంది రావాల్సి ఉంది. మరి బలహీనలైతే మీరు స్వస్థపరచండి, లేని ఎడలా త్వరితముగా నీ మందిరం వైపు వారికి ఆసక్తిని దయచేయండి. వచ్చిన వారిని మీరు అభిషేకించండి అయ్యా. నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ ఉద్దేశమే మా పట్ల నెరవేర్చండి. సమస్త కీడు శోధన తెప్పించి అయా దైవికమైన అభిషేకముతో ఇది నన్ను మమ్మల్ని నింపి నీ కొరకు వాడుకోమని అంధకార శక్తులంతా లయపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకి చాపి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. యేసు ప్రభు గొప్ప దేవుడు. నమ్మిన వారు అందరూ స్తోత్రం చెప్పండి. లేదండి ఏదో అంత గొప్ప నమ్మకం లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరు బాగానే ఉన్నారు. వాక్య సందేశము వినడానికి కూడా మీ మనసు సిద్ధంగా ఉందని నాకు అర్థమవుతూ వస్తుంది. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారా? పక్కవతి ఇలా చెప్పండి, దేవుడు నీకు మేలు చేయను గాక అని చెప్పండి. మరొకసారి చెప్పండి, మాట ఒకసారి గట్టిగా చెప్పండి. యేసయ్య నీకు మేలు చేయను గాక, మన తండ్రి మనకు మేలు చేయను గాక, మన ప్రభు మనకు మేలు చేయను గాక, దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని స్వస్థపరచును గాక అని చెప్పండి. దేవుని బాగు చేయను గాక అని చెప్పండి. ప్రభుని రక్షించును గాక అని చెప్పండి. నీ తలపైకి యెహోవా ఆశీర్వాదం వచ్చును గాక అని చెప్పండి. ప్రభు నన్ను ఆస్వాదించబోతున్నాడని చెప్పండి పక్కవారు. ఆమేన్, ఆమేన్. విశ్వాస పలుకులు పలికితే దేవుడు దాన్ని ఆమేన్ అని స్థిరపరుస్తాడు. ఏ పలుకులు ఇవి? విశ్వాసపు పలుకులు. హృదయములో, నోట, బయట, ఇంట ఉండవలసినటువంటి అధికమైన మాటలు ఏంటంటే విశ్వాసపు మాటలు ఉండాలి. ఈ మాటలు పలుకుతున్నప్పుడల్లా ప్రభు వింటూ ఉంటాడు. ఈ మాటలు మనం మాట్లాడుతున్నప్పుడల్లా ప్రభు ఆలకిస్తూ ఉంటాడు. చూడండి.